ఈ సభలో ఆశీనులైన మన ప్రియతమ నాయకులు మన సహోదరులు కందికుంట వెంకటేశ్వర గారికి, అదేవిధంగా వేదిక అలంకరించిన మన కూటమి నాయకులకు, మన సహోదరులకి, అదేవిధంగా వేదిక ముందు కూర్చున్న మహిళా మాతలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకు మా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ స్కూల్కి వచ్చి ఈరోజు చాలా సంతోషమైంది. ఎందుకంటే ఇంతకు ముందు అక్కడ ఒక కొండల్లో, రాళ్లలో, గుట్టల్లో ఒక స్కూల్ అంటే 4 రూములు పెట్టి స్కూల్ మాది నడిపేవాళ్ళు. అంటే మేము అనుకునేవాళ్ళము, అబ్బా ఈ పిల్లలు ఎట్లా పోతారు ఇక్కడికి ఇట్లా అని చెప్పేసి. ఈరోజు అదే ప్రమాణాన్ని చాలా చక్కగా ఈరోజు ఈ కాంపౌండ్ వేసినందుకు ఆ పిల్లలకు భద్రత కల్పించినట్లుంది. ఈ స్కూల్కి ఒక అందం వచ్చింది. దానికి మీ అందరి తరఫున ఎమ్మెల్యే గారికి ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి మన పిల్లలకు భద్రత కల్పించి మన పిల్లల క్షేమం గురించి ఆలోచించి ఈరోజు ఒక కుక్కలు కానీ ఏవైనా కానీ అదేవిధంగా ఎవరుంటే వాళ్ళు స్కూల్లోకి రాకుండా ఒక గేట్ పెట్టి దానికి మా పిల్లలకు భద్రత కల్పించినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు మన సహోదరులు చెప్పారు, మన పిల్లలకి మేము కార్పొరేట్ స్కూళ్ళలో చదివించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఎవరు ఉండారంటే మన లోకేష్ బాబు గారు ఉన్నారు. రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కూడా కావచ్చు భావితరం నాయకులు. భారతదేశంలోనే ఈ పిల్లలు వారధులుగా నిలిచే ఈ భారత జాతికి గర్వకారణమైన ఈ పిల్లలు బాగా చదవాలని చెప్పేసి వారు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఒక భోజనాలు అయితేనేమి, ఒక స్కూల్ అయితేనేమి, ఆ టీచర్లకు అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో. కాబట్టి మేము వేలకు వేలు పోసి కార్పొరేట్ స్కూళ్ళలో చదివించిన అంతే ఉంది. ఈరోజు మా ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన పిల్లలు చాలా మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు, బాగా చదువుతున్నారు. ఇంకొక విషయం, కొన్ని స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు పొంగంలో ట్రిపుల్ అనే ఒక కాలేజ్ ఉంది. వాళ్ళు ఎంత చదివినా కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకే ఫస్ట్ వాళ్ళకి ఇస్తారు. కార్పొరేట్ స్కూళ్ళలో చదివిన 100% మార్కులు తెచ్చిన వాళ్ళైనా కానీ మన పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు ఫస్ట్ సీట్ ఇచ్చి దాని తర్వాతనే మిగిలితే వాళ్ళకి ఇస్తారు. అంటే నేను చెప్పడం ఏమంటే, ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్స్ కానీ శ్రద్ధ పెట్టి చదివిస్తున్నారు. మా పిల్లలకు కూడా క్రమశిక్షణ ఉంటుంది. మనం కూడా ఈ స్కూళ్ళలో చేర్పించి మన పిల్లలకు బాగా చదివించుకోవాలి. అదేవిధంగా ఈ రోజు స్కూల్ అంటే ఒక విద్యాలయం, తర్వాత గురువులే మా పిల్లలకు క్రమశిక్షణ చదువు అంతా నేర్పిస్తారు. కాబట్టి స్కూళ్ళ పైన తల్లిదండ్రులు కానీ గౌరవం పెట్టుకోవాలి. అదే కాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మనందరి నాయకులు, కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి అందరూ చక్కటి స్వాగతం పలకాలని అందరినీ కోరుతున్నాడు. అదేవిధంగా ఈరోజు చాలా శుభదినం. కదిరి కుమ్మరవాళ్లపల్లి ఉన్నత పాఠశాలను ప్రహరీ కూడా నిర్మించి ఈ యొక్క పాఠశాల విద్యార్థుల భద్రత కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముందుగా మా శాసనసభ్యులు గారికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఎక్కడో కుమ్మరవాండ్లపల్లిలో లోపల ఉన్న ఇరుకు గదులలో ఉన్నటువంటి తరగతులను ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అది కూడా అసంపూర్తిగా ఉన్న సందర్భంలో ఇక్కడ విద్యార్థులు అయితేనేమి, అదేవిధంగా అధ్యాపకులు అయితేనేమి అందరూ మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి అన్నా ఇక్కడ ఉంది పరిస్థితి అని చెప్పిన వెంటనే ఇందాక చెప్పారు మన హరిప్రసాద్ రెడ్డి మా హెచ్ఎం గారు, ఇక్కడ 1 నెలలో కాంపౌండ్ వాల్ పూర్తిగా కట్టిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అది ముఖ్యంగా మా శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారికి దక్కుతుంది. చెప్పిన మాటలు చెప్పినట్లుగా చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారా కదిరి నియోజకవర్గంలో ఉంటే అది ఒక కందికుంట వెంకట ప్రసాద్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే. ఎందుకంటే మద్రసాలు కానీ, అదేవిధంగా మసీదులు కానీ, అదే విధంగా ఈద్గా కబ్రస్థాన్లు కానీ, ఇమాం మోదన్లు కానీ, గులాం పథకం కానీ, అదే తోఫా కానీ, ఇలాంటి అనేక సంక్షేమ
తల్లికి వందనంతో ముస్లిం సోదరులు చాలా మంది ఒక్కొక్క ఇళ్లలో 5 మంది 6 మంది బిడ్డలు ఉంటారు. కానీ ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు కూడా ఈ రోజు తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, సమాజంలో ఎక్కువ లబ్ధి పొందుతున్న అనేక కార్యక్రమాలలో ఎక్కువగా లబ్ధి పొందుతున్నటువంటి మైనార్టీ సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి రుణపడాలా, తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలా. రానున్న రోజుల్లో మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మా కందుకుంట వెంకట ప్రసాద్ పైన, అదే విధంగా మా చంద్రబాబు నాయుడు గారి పైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చూస్తున్నా. జై హింద్, జై బాబు, జై కందుకుంటాం. శాసనసభ్యులు కందుకుంట వెంకట ప్రసాద్ అన్న గారికి, అలాగే కూటమి సభ్యులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా చూస్తుంటే ఇప్పుడు అభివృద్ధి అనేది మన కళ్ళకి అట్లా కనబడుతుంది అనమాట. ముందు ప్రభుత్వాలన్నీ ఊరికే చెప్పడం, మాటలు చెప్పడం, వెళ్ళిపోవడం, అది కొన్ని సంవత్సరాలైనా కూడా దాన్ని ఆచరణలో పెట్టకపోవడం, చాలా అంటే అభివృద్ధి అనేది కనపడలేదు అనమాట. ఈ వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఇలాంటి కాంపౌండ్ అయితే, స్కూళ్ళకి అయితేనేమి, అమరావతి అయితేమి, ఇలాంటి ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందో మనం అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మీడియా అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కనపడుతుంది అనమాట. గత ప్రభుత్వం ఓన్లీ కూర్చడాలు తప్ప ఏది అభివృద్ధి చేసినా పాపానా లేదనమాట. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అయితేనేమి, ఒక స్కూల్, ఒక గవర్నమెంట్ స్కూల్ అయితే ఈ మధ్య కాలంలో ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా టాప్ లో పిల్లలు అభివృద్ధి చెందుతున్నారు అనమాట. మంచి పదవులకు వెళ్తున్నారు అనమాట. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, ఈ ముగ్గురి మద్దతుతో ఈ ప్రభుత్వం ఇంకా ముందుకెళ్లి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందిగా ఈ సభాముఖంగా మీ అందరికీ చేయవచ్చు. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ఈ యొక్క స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు, గ్రామస్తులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. చాలా సంతోషంగా ఉంది. 1 సంవత్సరం కిందట నేను ఈ స్కూల్ను చూస్తే అదేదో పడిపోయినట్టు, ఏదో మూలకు పడిపోయినట్టు బిల్డింగ్ ఉంటే ఏదో అనుకున్నాను. వాస్తవం నాకు తెలియదు. మరి ఇక్కడ అడిగితే స్కూల్ అన్నారు. ఇదే నా స్కూల్ ఎట్లుంది, ఇంత ఓపెన్ లో, పిల్లలకు భద్రత ఏంది, ఏం పరిస్థితి, పిల్లలు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అని అడిగితే లేదన్నా ఇట్లనే ఉంది అన్నారు. తర్వాత మన ఎమ్మెల్యే గారు దీని మీద శ్రద్ధ చూపి దీనికి ఒక చక్కని కాంపౌండ్ వాళ్ళు, అదనపు గదులు, తరగతి గదులు అన్ని నిర్మించిన తర్వాత ఇప్పుడు చూస్తే నిజంగా మన పిల్లలు లోపలికి వచ్చిన తర్వాత మనం ధైర్యంగా ఉండొచ్చు. మన పిల్లలు స్కూల్ కాంపౌండ్ లో ఉన్నారు, స్కూల్లో ఉన్నారు అనే ఒక ధైర్యం వస్తుంది. స్కూల్ అన్ని కూడా ఇలానే అందంగా ఉండాలి. నిన్న కూడా చూసాం మనము కదిర్ పట్టణంలో, టౌన్ లో మనము ఉర్దూ పాఠశాలలో అదనపు తరగతి గదులను మనం నిర్మించుకున్నాం, ఓపెనింగ్ కూడా చేసుకున్నాం. అలానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, వైద్యం, ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఎక్కడ చూసినా కూడా మనకు ఈ యొక్క ఆరోగ్య శిబిరాలను మనము ఏర్పరచుకోవడం, వాటి యొక్క ఏమైనా డెవలప్మెంట్ చేసుకోవడం, స్కూల్స్ సంబంధించి ప్రతి స్కూల్కు కాంపౌండ్ వాల్స్ ఉండాలి, ఖచ్చితంగా తరగతి గదులు సఫిషియెంట్ గా ఉండాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అలాగే గత ప్రభుత్వంలో చూస్తే మనము మధ్యాహ్న భోజన పథకం కింద ప్రతి వస్తువు మీద వాళ్ళ పేర్లు పెట్టుకొని ప్రగల్భాలు పలుకునే పరిస్థితి మనం చూసాం. ఈ రోజు మనం చూసినట్టయితే